హాయ్ ఫ్రెండ్స్, ఒక ప్యాన్ తీసుకొని అందులో పెసరపప్పును వేసి దోరగా వేయించుకోవాలి. పప్పు వేయించుకున్నాక అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆనియన్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. తర్వాత టమాటో వేసి కొత్తిమీర కూడా వేసి మొత్తం కలిసేట్టు కలుపుకోవాలి. ఇప్పుడు టమాటా మొత్తం మగ్గాక మనం ఇందాక వేయించుకొని పెట్టుకున్న పెసరపప్పును ఇందులో యాడ్ చేసుకోవాలి. మొత్తం ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు పప్పులో ఎసరు పోసుకోవాలి. పప్పు ఉడుకుతుండగా మీకు సరిపడా సాల్ట్, కారం వేసుకొని అంతా చక్కగా కలిసేటట్టు కలుపుకోండి. చివరిగా పప్పు ఉడికిందా చూసుకొని గరం మసాలా వేసుకొని కొంచెం కొత్తిమీర లాస్ట్లో యాడ్ చేసుకొని పప్పు దగ్గర అయ్యే వరకు స్టవ్ సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే పెసరపప్పు టమాటో రెడీ. ఈ కర్రీ అన్నం, చపాతీ, పూరీలోకి చాలా బాగుంటుంది.